నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ తో భేటీ పోలింగ్ రోజు ఏజెంట్లు కూర్చున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొనివ్వడం అనుమానమే అని వ్యాఖ్య కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం పరిపాలనా విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను ఆధీనంలో తీసుకున్న జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న బడంగ్పేట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సెలవులు ప్రకటించిన తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో పాటు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడిన జేసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైన వారని, ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ తగ్గిందని, టీడీపీ అయినంత మాత్రాన అన్ని విమర్శించాలని లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగ్గ విషయమే అన్నారు. రాష్ట్రంలో ఈసీ గవర్నర్ ఎవరు ఉండకూడదని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒక్కరే ఉండి పోలీసులు ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నారని, తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు వేశామని, ఇక పోలింగ్ రోజు ఏజెంట్లు కూర్చున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొనివ్వడం అనుమానమే అన్నారు. వాళ్లే ఓట్లు వేసుకుంటారేమోనని, ఇది చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. కారణం ఏంటో తెలియదు కానీ పోలీసులు భయపడుతున్నారని, ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. అందుకే రమేష్ కుమార్ ని కలిశానని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు. అవసరమైతే ఇస్తామన్నారు. ఇక కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకొని జేసీ వ్యాఖ్యానించారు. 4 days 3 days ఉండాలా ఎలక్షన్స్, నామినేషన్కును పోలింగ్. దానివల్ల కరప్షన్ తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పాను. దానికి మా వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, తర్వాత మా ఇతరుడు పనిచేసి పార్టీ పెట్టా ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ, ఆయన ఐపీఎస్, ఆయన చలమేశ్వర్, వాళ్ళందరూ వచ్చారు. హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టారు. ఎప్పుడైనా ఈ కాలం ఎప్పుడో కాలాన్ని మా నాయన ఎవరు నిలబడినప్పుడు ఎమ్మెల్యేగా 2 నెలలు, మళ్ళీ తర్వాత నెల, ఇప్పుడు 14 daysకి వచ్చారు. ఇట్లా కాలానుగుణంగా మార్పు రావాలా, ఇన్ని రోజులు ఉండడం చెప్తా వచ్చాను. తర్వాత డబ్బు కూడా పంచడం తక్కువ అవుతుంది, ఉండదు నేను చెప్పడం. తక్కువ టైం ఉంటే తక్కువ ఖర్చు వస్తుంది అని చెప్పాను. అది నా మహాశయుడు చేశాడు కదా, గుడ్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. ఈ కార్యక్రమం చేస్తున్నాను, తక్కువ చేసినాను. సరే, అది ఆచరణలోకి వస్తుందా రాదో, మద్యము డబ్బు పంచడము తీసుకోవడం ఆచరణలోకి వస్తుందో రాదో నాకు తెలియదు. అట్లీస్ట్ ఒక ప్రయత్నం అంటూ జరిగింది. నేను కూడా మంచిది మంచి అని చెప్పి అలవాటు నేర్చుకోండి. ఎప్పుడు ఒకటే ముసలు తిట్టడం మొదలుపెట్టి ఊరుగా తిట్టేది, పొగిడితే ఊరుగా పొగలేదా అది చేయద్దండి. నేనైతే హృదయపూర్వకంగా అతన్ని అభినంది ఈ విషయంలో. ఒక స్టెప్ వేశాడు, ముందు ఒక స్టెప్ వేశాడు. ఏదో రోజున దేశం ఇదంతా ఆచరించాడు. చెయ్యాలి, చేస్తేనే కరప్షన్. కమిషన్ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అవన్నీ విడిచిపెట్టవా, నాకేం తెలుస్తున్నది. గడువు పెరుగుతుంది సార్, తక్కువగా ఉన్నప్పుడు మనకు వాయిదాడడం వల్ల గడువు పెరుగుతుంది, డ్యూరేషన్ మీరు అన్నట్టుగా అది సాధ్యం కాదు. అది వేరే అది కమిషన్ ఏదో పరిస్థితుల్లో నేను తీసుకున్నా అంటున్నాడు. నేను చెప్పేది అది కాదు. రెగ్యులర్గా ఎలక్షన్స్లో తక్కువ డ్యూరేషన్ టైం, డబ్బు మద్యం పంచకూడదు, పంచితే యాక్షన్ తీసుకుంటారు. అది వాస్తవంగా కార్యాచరణకు వచ్చేటప్పటికి 100% జరుగుతుందా జరగదని కదా. నడక సాగించాలంటే ఒకడు ముందుకు పడాల, ఇట్లా ఒకడు ముందుకేస్తాడు.
ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ అబ్జర్వేషన్? కరోనా వ్యాధి నివారణ చర్యలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు చేపట్టింది. గచ్చిబౌలి స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగణంలో గల పరిపాలనా విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను ఆధీనంలోకి తీసుకుని వైరస్ నివారణ వార్డుల కింద తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపట్టారు. గచ్చిబౌలిలోని స్టేడియంను 50 పడకల క్వారంటైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు స్టేడియంని పరిశీలించారు. శేర్లింగంపల్లి పారిశుద్ధ విభాగ సిబ్బంది స్టేడియంలో పారిశుద్ధ పనులు చేపట్టారు. 2 రోజుల్లో పూర్తి స్థాయిలో గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో గల అనంతగిరిలో ఉన్న హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్ ను పోలీసులు మరియు వైద్య అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు. పర్యాటకులను ఖాళీ చేయించి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అనంతగిరి హరిత రిసార్టుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని హరిత రిసార్ట్లో పనిచేస్తున్న కార్మికులకు భయానికి గురై విధులు వదిలి యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. యాజమాన్యం అడ్డుకున్నా కూడా వినకుండా మాకు వ్యాధి వస్తే మా కుటుంబాల పరిస్థితి ఏంటి అంటూ వెళ్లిపోయారు. WHO అధికారులు కూడా వచ్చినట్లు సమాచారం. కానీ అధికారులు అధికారికంగా ఏ విషయాలు బయటకు తెలపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక వ్యాధి లక్షణాలు ఉంటే వారిని టీబీ ఆసుపత్రిలో గల కొన్ని వార్డులకు తరలించి వైద్యం అందించనున్నట్లు సమాచారం. బయటకు రానిసలేదు ఎందుకు తాళం వేసినవరా సత్తి మీరు ఎందుకోవాలనుకున్నారమ్మా ఎప్పుడు మేము అన్న ఇట్లా చూపెట్టదు వీళ్ళు పోయారు అనుకో వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు వస్తామని కూడా మీరు కాదు పోతా అంటే ఏమంటారు? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? పొద్దుగాల 6 గంటల నుంచి. ఎవరు మీది?
ఇక్కడ దారి మండలంలో పెన్నీరా నేను పెన్ని మొత్తం వచ్చి దీన్ని ఉంటారా ఇష్టం మళ్ళా అయ్యా అరే గారు సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ మరి దేశాలు కూడా కొద్దిగా ఎక్కువ ఏం లేవు తక్కువ ఉన్నాయి కూడా మరి ఆడికి 7 దేశాల నుంచి ఇక్కడ కరోనా వైరస్ వచ్చిన పేషెంట్లు తెచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరికి వాసన వచ్చి వీళ్ళు ఇదవుతారు అని చెప్పి బయటికి భయపడి వెళ్ళిపోతున్నారు సార్ లీవ్ పెట్టిరు కూడా అక్కడ కొన్ని దినాలు ఎంతమంది పనిచేస్తారు మీరు 15-16 మంది ఉంటారు స్టాఫ్ భయంతో మీరు చచ్చిపోతే మరి మాకు రోగం వస్తే మేము పని చేస్తాం మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళకు పిల్లలకు వండి పెడితే వాళ్ళకు కూడా వస్తాయి కదా సార్ రోగాలు రావా అందుకే మేము భయపడి మేము వెళ్ళిపోతున్నాం కాదు పోతున్నా అంటే ఏమన్నారు వాళ్ళు చేసుకోమంటారు పని ఏం కాదు చేసుకోమంటారు లోపలికి రానే డ్యూటీ ఏమంటే ఎప్పుడు సరే వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మళ్ళీ డ్యూటీ సరే మనకు ఒకరికి వచ్చింది కాక మా గల్లీలు అందరికి వస్తుంది కదా నాదారా అందరికి చచ్చిపోతారు కదా అందుకే నేను వెళ్ళిపోతున్నా మహమ్మారిలా దాపురించిన కరోనాను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోవడంలో భాగంగా నగరంలో నలువైపులా కరోనా అనుమానితుల బాధితుల కొరకు ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నగర శివార్లోని మేడ్చల్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో హాస్టల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి ఐసోలేటెడ్ సెంటర్ కొరకు ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు దూలపల్లిలోని అటవీ శాఖ భవనాలను పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న దూలపల్లి రాష్ట్ర అటవీ శాఖ అకాడమీ సమీపంలో దూలపల్లి గ్రామస్తులు ఫారెస్ట్ అకాడమీలో పనిచేస్తున్న సిబ్బంది నిరసన తెలిపారు. కరోనా బాధితులకు ఇక్కడ తీసుకొస్తే ఇక్కడి గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు కరోనా వైరస్ వ్యాపిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు టెస్ట్ చేసి పంపిస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు? వారం ఉంటారా? 15 రోజులు? ఆయనకు వాళ్ళకు ఏం అవసరం పడదా? అన్ని అవసరం పడతాయి. మరి దూలపల్లికి వస్తాడా? దూలపల్లికే వస్తున్నా అని చెప్పింది కదా. మరి అయితే మన ఊళ్ళో ఇంత పెట్రోల్ పోస్తే అలగబెట్టి మనిపోమని చెప్పురి. ఏం బాధలేదు. మీరు గట్టిగా మాట్లాడితే నేను కలెక్టర్ తోటి కూడా కాదు, మనము భారత పౌరునిగా ఎవరు వచ్చినా కూడా మనం షేర్ చేసుకోవాలని అంటున్నాడు. సిటీ నుంచి 50-100 కిలోమీటర్లు ఉంది. 60-70 కిలోమీటర్లు రావాలంటే 1 అవర్ పడుతుంది. సిటీ నుంచి ఇలాగ తీసుకొస్తే అంతటా సిటీ తొందర వ్యాప్తి చేస్తాను కదా. ఆడ దీని నుంచి ఆడ లేదా, ఆడ అకామిడేషన్ లేదా. మొత్తం శంషాబాద్ దగ్గర 100-200 ఎకరాలు. ఇంకా అవుట్సోర్సింగ్ స్టాఫ్ చాలా భయపడుతుంది. అదే సార్ ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నామని చెప్పడం లేదు. మనకి సిటీలో అందుబాటులో ఉన్నటువంటి 5-6 అన్ని రకరకాల ప్రాంతాల్లో సపోజ్ ఈ ప్రాంతంలో పెరిగిపోయింది. సపోజ్ ఈ ప్రాంతంలో వచ్చింది మన పరిమళారెడ్డి మొత్తం హైదరాబాద్ ఎప్పుడు రానప్పుడు వచ్చిన 2 కేసులు పరిమళారెడ్డి ఒక కొంపల్లి ఆవిడదే వచ్చింది. ఏం చేసాం? ఎక్కడి ప్రాంతం అనేటువంటి చూడట్లేదు. ఇది ఓన్లీ ఐడెంటిఫికేషన్ దశలోనే ఉన్నాం. మనం 5-6 అట్లా చూసి ఒక రిజర్వ్ లాగా పెట్టుకోవాలనే తప్ప ఈ రోజు అన్నట్టు ఈ రోజు కావాలంటే ముందు పేషెంట్ కావాలి. ఎవరైనా నెక్స్ట్ తీసుకొచ్చి పెడతాం. అక్కడక్కడ అరేంజ్ చేసి పెట్టుకోవాలనేది మన ఉద్దేశం. మాత్రం ఎందుకంటే విలేజెస్ కూడా దగ్గర ఉన్నాయి సార్, సిటీ కూడా చాలా దగ్గర ఉంది, ఇక్కడ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి సార్. అందుకోసం దయచేసి మీరు ఏదైనా ఉంటే వేరే సోర్స్ చూసుకోండి ప్లీజ్. అందరి ప్రాణాలు మన దగ్గర ఎవరికన్నా వస్తే కూడా, మన ఇంట్లో ఎవరికన్నా వస్తే కూడా మనం ఏం ఆలోచిస్తామో మీరు కూడా ఆలోచన చేయాలి. ఇది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు సార్.
సిట్టింగ్ అంతే. మేము పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న వీటిని బట్టి శంషాబాద్ నుంచి తీసుకొస్తారు అని అంటే అదే మాట్లాడుతున్నాం అంతే. మేము ఆఫీసర్ మొత్తం అడిగినాం సార్. అదే సార్ ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము, ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నామని చెప్పడం మనకి సిటీలో అందుబాటులో ఉన్నటువంటి 5-6. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్కూల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాలతో పాటు జనసామర్థ్యం ఉన్న ప్రదేశాలు కరోనా వైరస్ వ్యాధి సోకకుండా ఉండడానికి 2 వారాల పాటు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజర్ గ్రామానికి చెందిన కూలీల ఆటో హనుమంతండ వద్ద ఆటో బోల్తా కొట్టడంతో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని అధికారులు చాలాసార్లు చెప్పినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, శ్మశాన వాటిక స్థల సమస్యను వెంటనే పరిష్కరించి హిందువులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని మల్లాపూర్ మండల కేంద్రంలో వాల్గొండ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మా వాల్గొండ గ్రామంలోని మాకు వైకుంఠధామ స్థలాన్ని ఇప్పటి వరకు మన ఎంఆర్ఓ గారు చూపించకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా గోదావరికి ఇంత మంచి పవిత్రత ఉన్నా కానీ మాకు ఇప్పటిదాకా వైకుంఠధామం అనేది లేదు. టీజీఎస్ నుంచి ఇచ్చిన ఫండ్స్తోనే మేము కట్టించుకుంటామని అని మన గ్రామం నుంచి తీర్మానం చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు మన ఎంఆర్ఓ గారు స్థలంని చూపించకపోవడం, అదేవిధంగా 1వ నెంబర్ సర్వే గల భూమిలో ప్రభుత్వం భూమి కొంతవరకు ఉంటుంది, అది కూడా ఇప్పటిదాకా కొంతమంది అండదండలతో దాన్ని ఆక్రమించుకున్నారు కొందరు. దాన్ని మనకు గ్రామానికి పరిష్కరించి ఆ భూమిని అప్పచెప్పి ఎలాగైతే మనకు శ్మశాన వాటిక వైకుంఠధామాన్ని నిర్మించాలని మేము మా వైకుంఠధామ స్థల వివాదం సమస్యను ఈ సమస్యపై వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి అక్కడికి వచ్చి సర్వే చేసి మాకు ప్రభుత్వ భూమిని చూపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము మా గ్రామం వాల్గొండ గ్రామం ప్రజలందరి తరఫున మేమందరం కోరుతున్నాం. ఎన్నో రోజుల నుంచి అపరిశుభ్రంగా ఉన్న భువనగిరి ఏరియా హాస్పిటల్లో యువకులు శ్రమదానం చేశారు. ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తొలగించి పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాళ్ళకి అంతా చేస్తే మనకు కూడా పుణ్యం అవుతుంది. కంప చెట్లు నలుగురు పీకేస్తారు, ఆ కంప చెట్లు చెప్పండి అని చెప్పండి పీకేయండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో 9,000 రూపాయల లంచం తీసుకుంటూ సిఐ శ్రవణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 2018 సంవత్సరంలో అక్రమ మద్యం కేసులో మారడుగు గ్రామానికి చెందిన వెంకట్రాములు నాయక్ నుంచి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికలతో సీఎం శ్రవణ్ కుమార్, దేవేందర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. అతను తీసుకోవడం జరిగింది సిఐ గారి సూచనల మేరకు. అందుకే వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరైనా లంచంగా డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్
ఒక్క నిమిషం. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మారేడుగు గ్రామస్తుడైన దేశావత్ వెంకట్రామ్ నాయక్ అనే వ్యక్తి 2018 నవంబర్ నెలలో మద్యం అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు గుర్తించి ఇదే ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ గారు కారును సీజ్ చేయడం జరిగింది. తర్వాత కేసు నమోదు చేసి దాన్ని డిప్యూటీ కమిషనర్ వాళ్ళ రేంజ్లకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దానికి ₹1,50,000 ఫిక్స్డ్ డిపాజిట్గా ఒరిజినల్ ఆర్సీ బుక్ దగ్గర పెట్టుకొని ఇంటరిమ్ రిలీజ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఫైనల్గా కేసు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ డైరెక్టర్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని దానిలో చేస్తుంటే దాన్ని ఫైనల్గా జడ్జిమెంట్ అక్కడ వాళ్ళు ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ₹1,00,000 మీరు ఫైన్ కట్టించేస్తే మీ ఒరిజినల్ ఆర్సీ బుక్ అండ్ ఎఫ్డీ సంబంధించిన ₹1,50,000 అది ఇచ్చేస్తామని చెప్పేసి మన రీసెంట్గా ఈ మధ్య చెప్పడం జరిగింది. దానిలో ఆ ₹1,00,000 ఛాలన్ వాళ్ళు ఇక్కడ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో తీసుకొని ఛాలన్ కట్టాల్సి ఉంది. ఆ ఛానల్ కట్టడానికి వచ్చినప్పుడు ముందు లంచంగా ప్రింటర్ కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఆ ప్రింటర్ మాతో కాదు మేము చేయలేమంటే చెప్తే దాన్ని ఒక 9,000కు ఇన్స్పెక్టర్ గారు తగ్గించి చెప్పడం జరిగింది. తగిన డబ్బులు రెడీ చేసుకొని ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఆఫీస్కి వస్తే కేసు రిజిస్టర్ చేసి మధ్యాహ్నం టైంలో ఇక్కడికి వస్తే ఈవినింగ్ 6:30-7 ఆ టైంలో ఇన్స్పెక్టర్ గారు ఆ డబ్బుల్ని దేవేందర్కి చేయమని చెప్తే అతను తీసుకున్నాక బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వచ్చి మహబూబ్నగర్ టీం అందరూ వచ్చి రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో నడుస్తుంది, విచారణ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్ దానిలో ఇద్దరిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నా పేరు కృష్ణ గౌడ్, డిఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్, ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్, అట్లే నల్గొండ మెదక్ ఇన్స్పెక్టర్ కూడా ఇద్దరు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. భరత్ కుమార్ అండ్ రఘుభవన్. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ వివేకానంద చౌరస్తా వద్ద డాక్టర్ బీభత్సం సృష్టించింది. సూర్యాపేటకు చెందిన నాగేష్ మంగమ్మ సంవత్సరం కింద బతుకు తెరవ కొరకు నగరానికి వచ్చి జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి రెండో కుమారుడైన జగదీష్ 12 సంవత్సరాల జగదీష్ సైకిల్ పై వెళ్తుండగా డాక్టర్ ఢీకొని అక్కడికక్కడికే మృతి చెందాడు. బాలాపూర్లోని శ్రీ గాయత్రి స్కూల్లో 6వ తరగతి చదువుతున్న జగదీష్ డాక్టర్ నడుపుతున్న వారు మైనర్ కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహ పునఃప్రతిష్ఠాపన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రాజకీయ నాయకులు ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, బండ మల్లేశం, రామతీర్థం రాజు మరియు కౌన్సిలర్ మరియు పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల రామేశం మరియు వేములవాడ ఆర్యవైశ్యులు పాల్గొనడం జరిగింది. శ్రీరాములు 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 పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్ఠ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు చేసినటువంటి మరి నాయకులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రతాప రామకృష్ణ గారు మరియు మరి పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ రామేశం సార్ గారు మరియు ఇతర వేములవాడ పట్టణ నాయకులు, అధికారులు, కౌన్సిలర్లు, మా పాత్రికేయులు వీళ్ళందరికీ ఉన్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు జయంతి శుభాకాంక్షలు. మరి అప్పటి ఏదైతే మరి మద్రాసు రాష్ట్రంలోని మరి తెలుగు ప్రజలు కష్టపడుతున్నటువంటి సమయంలో పొట్టి శ్రీరాములు తన యొక్క ప్రాణ త్యాగం చేసి 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి మరి
మరి తెలుగువారి కొరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఆయన అసూలు బాయడం జరిగింది. అలాంటి మహనీయునికి మరి నివాళులు అర్పించేటువంటి అవకాశం మాకు లభించింది. మరి మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు గారు మరి భారత స్వతంత్ర సమరోద్యమం లోపల మరి గాంధీ గారు వెంబడి తిరిగి అహింసని ఆయుధంగా చేసుకొని తిరగడం జరిగింది. మరి ఉప్పు సత్యాగ్రహం లోపల స్వాతంత్ర సమరం లోపల అతడు పాల్గొని మరి భారతీయులకు భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. అంతేకాకుండా హరిజనోద్ధరణ కొరకు కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ మహనీయునికి నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ నాయకుడైనటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క 119వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు. పొట్టి శ్రీరాములు ప్రముఖ స్వాతంత్ర యోధుడే కాకుండా గాంధీ యొక్క ప్రియ శిష్యుడు. తర్వాత స్వాతంత్రానికి ముందే నెల్లూరు జిల్లాలో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడంతో పాటు వాళ్ళందరితోటి సామూహిక భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. తర్వాత గాంధీజీ గారి పిలుపు మేరకు తన రైల్వే ఉద్యోగాన్ని వదులుకొని స్వాతంత్ర ఉప్పు సత్యాగ్రహంలో కానివ్వండి, సబర్మతి ఆశ్రమంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొమరవెల్లి ఆశ్రమంలో విశేష సేవలు అందించాడు. అదేవిధంగా వార్దాలోని సేవా గ్రామంలో కూడా ఆయన మహాత్మా గాంధీ పిలుపు మేరకు సేవలు అందించారు. అంటే మేము చాలామంది ఒక అపోహ ఉంది తెలంగాణ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదండి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు ఎదుర్కొంటున్న కష్టాలకు వాళ్ళకు వ్యతిరేకంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు సంపూర్ణ నిరాదీక్ష ద్వారా తన ఆత్మార్పణ ద్వారా అంటే ఒక తెలుగు రాష్ట్రానికే కాకుండా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కారకుడైనటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. తెలంగాణ ఉద్యమానికి కానివ్వండి, తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పొట్టి శ్రీరాములు జీవితం కాదండి. ఆయన 1952 వరకే ఆయన అమరుడయ్యారు. మనకు ఆంధ్రప్రదేశ్ సమైక్య తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కలవాలని చెప్పి ఆయన ఎప్పుడు ఆశించలే. మనం ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు తన 2-3 సార్లు కూడా ఆయన చెప్పాడు. పొట్టి శ్రీరాములు ఎట్లయితే ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి ఆయన త్యాగం చేశాడు. కేసీఆర్ అనవసర మాటలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ అన్నారు. మూథల్ మండలంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కరోనా వ్యాధితో పోల్చడం తగదన్నారు. తమ పార్టీతోనే తెలంగాణ వచ్చిన విషయం మర్చిపోవద్దని సూచించారు. సీఎం వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు పటేల్, రమేష్, సతీష్ రెడ్డి, పోతన్న, సాహెబ్రావు తదితరులు భారీగా పాల్గొన్నారు. అసెంబ్లీలో సమావేశం జరిగేటప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కరోనా వ్యాధిగతి అన్నాడు. అయ్యా నీకు చెగ్గుచెట్టు ఉండాలి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా అమ్మ. తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావు? తగిన బుద్ధి రావాలి నీకు. కనీసం మాట్లాడదని కూడా తాగి వచ్చి మాట్లాడతావా ఏమని నేను చెప్తున్నాను. ఏదైతే నువ్వు అసెంబ్లీలో మాట్లాడావో దానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ వచ్చే ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు గుణపాఠం నేర్పుతారని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ తో భేటీ. పోలింగ్ రోజు ఏజెంట్లు కూర్చున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూర్చొనివ్వడం అనుమానమే అని వ్యాఖ్య. కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం పరిపాలనా విభాగంతో పాటు అందుబాటులో ఉన్న గదులను ఆధీనంలో తీసుకున్న జీహెచ్ఎంసీ. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు చేస్తున్న బడంగ్పేట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్, సెలవులు ప్రకటించిన తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యం, కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.